నెల్లూరు జిల్లా కావలి నందు స్థానిక శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 3 సంవత్సరాల క్రితం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ ప్రారంభించిన యువగళం నేటికి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా చేయలేని విధంగా కావలి పట్టణంలోని జెండా సెంటర్ నుండి వేలాది మంది కార్యకర్తలు నాయకులు కావ్య కృష్ణారెడ్డికి మహిళలు హారతులు పట్టారు. పలు ప్రాంతాలలో భారీ గజమాలలతో ఆహ్వానించారు. బాణాసంచా పేలుళ్లు, కార్యకర్తల కోలాహలం మధ్య యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసిన ప్రదేశం కొత్తపల్లి వరకు దాదాపుగా 12 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసి ఆనాటి యువగళాన్ని గుర్తు చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు బీదా రవిచంద్ర అశేష సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తలు ఉత్సాహంతో పూర్తి చేశారు. ఈ సందర్భంగా కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తు నేత నారా లోకేష్ తీసుకునే నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదర్శప్రాయంగా ఉంటాయని, ఆయన నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి సాధించి దేశంలో మొదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. భవిష్యత్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ ఆశా జ్యోతి, నిర్వీర్యమవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ని కాపాడిన మా ధీరోదాత్తుడు, రాష్ట్రం అంతా కూడా రాక్షస పాలన జరిగే టైంలో దౌర్జన్యాలు, దుర్మార్గాలు, బెదిరింపులు, ఆస్తులను కొల్లగొట్టడం, ప్రాణ నష్టాలు జరగటం, రౌడీయిజం అన్నీ పెళ్లిపిక్కి ప్రజలు అలమటిస్తున్న రోడ్లలో ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని పుట్టుకొచ్చిన ఒక ధీరోదాత్తుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు. ఈ దేశానికి స్వతంత్రం కోసం గాంధీ గారు ఎలా నడుం బిగించి అహింసావాదంలో దేశానికి స్వతంత్రం తెచ్చి ఎలా మహోత్తముడయ్యాడో అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొట్టేదానికి నాంది పలికి ఈరోజు రామరాజ్యాన్ని రావడానికి కారకుడైనటువంటి నారా లోకేష్ బాబు కూడా మహాత్ముడయ్యాడు.